గౌతమ్ గారు చెప్పండి. రైట్, మొత్తం మీద కవిత మెయిన్ వర్డ్స్ ఏవైతే బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక వ్యాఖ్యలు అయితే చేశారు, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? సార్ నేను క్లియర్ గా చెప్తున్నాను, మేము బీజేపీ పార్టీలో విలీనం అనేది అది మర్చిపోండి. ఎందుకనంటే తను మాట తూలారో లేకపోతే ఏమనుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడు అన్న తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టం అని చెప్పేసి అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ బీజేపీతో పొత్తు కూడా ఉండదు. విలీనం మాట పక్కన పెట్టండి, పొత్తు కూడా ఉండదు. బీజేపీ పార్టీ దుర్మార్గాలు దేశవ్యాప్తంగా ఎట్లా ఉన్నాయో మేము ప్రతిరోజు ఈ చర్చలలో మాట్లాడుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చే పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది బీజేపీ పార్టీ. దేశాల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా మనుషుల మధ్య బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడదన్న వ్యాఖ్యలు కూడా చేశారు. ఎస్, అదే కదా, ఏ పార్టీ కూడా బాగుపడకపోగా దాంట్లో విలీనం చేసుకోవడమో లేదా కుట్రలు కుతంత్రాలు చేసి ఉన్న ప్రభుత్వాలని కూల్చడమో తప్పితే వేరే 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 యావిగేషన్స్ ఏవి ఉండవు బీజేపీకి. కుట్రలు కుతంత్రాలు విద్వేషాలు ద్వేషాలు రెచ్చగొట్టడాలు కమ్యూనల్ రైట్స్ ఇవే దానికి కావాల్సింది తప్ప ప్రజా సంక్షేమం గాని ప్రజల పట్ల బాధ్యత గాని ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పరచడం గాని ఇవి ఏవి బీజేపీ పార్టీ లక్ష్యాలు కాదు. కాబట్టి మనం బీజేపీని మా అధినాయకులు కేసీఆర్ గారు గతం నుంచే చెప్తున్న మాట, బీజేపీ యొక్క రాజకీయ విధానాలు కావచ్చు లేదా వాళ్ళ సిద్ధాంతం కావచ్చు అది ప్రజలకు అనుకూలమైన విధానం కాదు అని చెప్పేసి గతంలో కూడా చెప్పారు. మేము కంప్లీట్ గా సెక్యులర్ భావాలతో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనల్ భావాలతో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. అటువంటి బీజేపీ పార్టీతో మేము పోయి ఎందుకు మాట్లాడతామండి? ఈ రోజు బయట కాంగ్రెస్ వాళ్ళు బట్టగా కాల్చి మీదేస్తున్న పరిస్థితి ఉంది. మేము బీజేపీ పార్టీతో పొత్తే పెట్టుకునేది ఉండే లేదా విలీనమే చేసేది ఉంటే మేము దాన్ని తీసుకెళ్లి మాకు కవిత గారిని అరెస్ట్ చేయని చెప్పేసి మేము ఎట్లా అంటామండి? ఒకవేళ మేము అట్లా పెట్టుకుంటే కవిత గారిని అరెస్ట్ చేసేవాళ్ళ చేసే అవకాశం లేదు కదా. ఈ సజీవ సాక్ష్యం వాళ్ళ కళ్ళ ముందు ఉండి కూడా ఏదో చిలువల పలవలు చేసేసి వచ్చిన ఉత్తరంలో ఏ అంశం లేకపోయినా చిలువల పలవల్లాగా చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు బ్యానర్ ఐటమ్ రాస్తున్నారు? అసలు దాంట్లో ఉన్న లేఖలో ఉన్న సమస్యలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఏర్పడ్డాక ఈ 10 సంవత్సరాల్లో కూడా అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నటువంటి కేసీఆర్ ప్రస్తుతం ఇష్యూ మీద ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? సార్ ఖచ్చితంగా దాని మీద కేసీఆర్ గారు పరిష్కారం చూపుతారు, దాంట్లో మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఇప్పుడు ప్రెసెంట్ గా విదేశాలలో ఉన్నారు. సిల్వర్ జూబ్లీ కావచ్చు, అదే విధంగా తెలంగాణ ఫార్మేషన్ డే కావచ్చు, అది ఈ రోజు వినూత్నంగా కొంచెం విదేశాల్లో కూడా జరుపుదామనే ఉద్దేశంతోనే పార్టీ ఒక ఆలోచనతోనే అక్కడ పెట్టడం జరిగింది. తను నాకు తెలిసి 4వ తారీఖు లేకపోతే 5వ తారీఖు వస్తున్నారు. వచ్చిన తర్వాత కంపల్సరీగా అటు కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు, అందరూ కూర్చొని దీని మీద మాట్లాడుకోవడానికి ఆల్రెడీ ఉంటది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ హరీష్ రావు గారు మాట్లాడారా? అంటే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు డైరెక్ట్ గా ప్రెసిడెంట్ కేసీఆర్. మరి కేసీఆర్ తో హరీష్ రావు దీనికి సంబంధించి మీటింగ్ జరిపినట్లు, అదేవిధంగా కవిత ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడినట్టు చెప్తున్నారు. ఏమైనా ఒక క్లారిటీ వచ్చిన అవకాశం ఏమైనా ఉందా? వచ్చే అవకాశం ఉందా? మీకు ఏమైనా అప్డేట్ ఉందా? లేదు సార్, అంటే ఇది పర్సన్ టు పర్సన్ మాట్లాడుకునే అంశం కాదు సార్. నలుగురు ఉండి మాట్లాడుకొని దాని మంచి చెడులు మాట్లాడుకున్నారనే ఆలోచనతో అధిష్టానం ఉన్నట్టుగా మాకు తెలుసు తప్ప ఇది ఒకళ్ళ ముందు ఇంకొకళ్ళ ముందు ఇట్లా మాట్లాడుకోవడము అనేది ఉండకపోవచ్చు. నాకు తెలిసి పెద్ద ఆయన మా బాస్ కేసీఆర్ గారు ఖచ్చితంగా కూర్చుంటారు, మాట్లాడి దీనికి ఒక పరిష్కారం చూపుతారని చెప్పేసి అయితే మేము ఇప్పటికీ కూడా ఆశాజనకంగానే ఉన్నాము. రేపు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఇప్పుడున్న పరిణామాలు ఏంది, మంచి చెడులు ఏంది, పార్టీని ఇంకా ముందుకు ఎట్లా తీసుకెళ్లాలి, ప్రజల్లో ఉన్న ప్రజలు ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఎదుర్కొంటున్నారో అటు రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల మీద మనం ఇంకా కూలంకషంగా చర్చించి ముందు పోరాటాలు చేసే విధంగా ఒక పకడ్బందీ ప్లాన్ తోనే మేము ముందుకు పోతున్నాం. అదే విధంగా రేపు రాబోయే రోజులలో స్థానిక ఎన్నికల్లో కూడా మేము గ్రౌండ్ నుంచి క్షేత్ర స్థాయి నుంచి కూడా ఎన్నికలకు సమాయత్తం కావడానికి మేము సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నాం సార్. కాబట్టి నేనేమంటున్నానంటే మీడియా కొంచెం ఓపిక పట్టాలి. తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలి అని అనుకుంటే గనక, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనుకుంటే గనక, తెలంగాణ ప్రజల శ్రేయస్సే
పరమావధి అని మీడియా అనుకుంటే గనక కొంచెం ఓపిక పట్టాలి. ఈ లెటర్లలో ఏదో టీ కప్ లో తుఫాన్ లాగా మాట్లాడుకునే మాటల్ని దాన్ని చిలవల పరవలు చేసేసి భూతద్దంలో చూపించేసి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండా మీరేంటంటే ఇప్పుడు ఎవరికైనా మీడియాకైనా ప్రజాపక్షమే కావాలి, మేమైనా ప్రజాపక్షమే కావాలి, ఇంకొకళ్ళైనా ప్రజాపక్షమే కావాలి. అంతిమంగా ప్రజలే సుభిక్షంగా ఉండాలనే కోరిక మనలో ఉన్నప్పుడు మాత్రం ఇటువంటి అంశాలని మైనర్ చేసేసి తెలంగాణ ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని మేజర్ చేయడానికి ప్రయత్నం చేయాలనేదే నేను మీడియాకి అంతటికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎవరికి శ్రేయస్కరం కాదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. రైట్. మనకి కాంగ్రెస్ నుంచి అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్